నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకమన్ ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా వచ్చేసి పిఎం కిసాన్ సన్మాన్ యోజన మీకైతే ఖచ్చితంగా దీని మీద నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్ ఇది. నా ద్వారా నేను చెప్తాను సరైన దోస్తులు. 19వ విడత ఎవరికైతే 19వ విడత పొందని వారు ఉంటే 19వ విడత పొందుతారు. అలాగే మన కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఇప్పుడు 20వ విడత కూడా మనకు కేటాయించింది దీని మీద కేంద్ర ప్రభుత్వం. దీని మీద మంత్రి మనకు నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అప్డేట్ ఈ వీడియో లాస్ట్ వరకు మీకు అర్థమైతే మ్యాటర్ అనేది మొత్తము 300 కోట్ల రైతులకు ఇది అవగాహన. 300 రైతులకు ఖచ్చితంగా రైతు ఖాతాల్లోకి మాత్రము నిధులు 2000 చొప్పున జమ కాబోతూ ఉన్నాయి. ఎలాగైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. అలాగే 2000 చొప్పున ఎవరైతే ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి, ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో ఈకేవైసీ మాత్రం పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ ద్వారా మీకు ఆధార్ లింకు, బ్యాంక్ టు ఆధార్ లింక్ ఉండాలి. ఈకేవైసీ తప్పనిసరి మీ ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ నెల నుంచి మన సన్నం బియ్యం కూడా ఇస్తారట మన కేంద్ర ప్రభుత్వం ఉగాది కానుకగా. సరేనా దోస్తులు, ఈ వీడియో చూసి లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గణేష్ మనం గట్టిగా వస్తారు. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో మళ్ళీ కలుద్దాం. లాస్ట్కు మంచి ముచ్చట్లు మళ్ళీ చెప్తా సరైన దోస్తులు. మరి రైతులకైతే గుడ్ న్యూస్ ఇది పక్క. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే ఫుల్ కట్ వస్తుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందవచ్చు అది పిఎం కిసాన్ సన్మాన్ యోజన. సరైన దోస్తులు, మరి నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకమన్ ఛానల్. రైతులకు 2000 రూపాయలు ఈ నెలలోనే 19వ విడత డబ్బులు అకౌంట్లోకి జమ. 2000 భారీ బడ్జెట్ కేటాయింపులు మరి మన కేంద్ర ప్రభుత్వము మనకు కేటాయించింది. ఈ నిధులను 2000 రూపాయలు చొప్పున ఎట్లా చూద్దాం. మరి పిఎం కిసాన్ సన్మాన్ కొత్త అప్డేట్. రిస్కులో 3 కోట్ల మంది రైతులకు 2000 చేస్తారా? పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన లబ్ధిదారు పొందుతున్న రైతులకు కొత్త అప్డేటు. 20వ విడత నిధులు వచ్చే జాబితాలో 3 కోట్ల మంది లిస్టులో ఉన్నట్లు సమాచారం. వారికి తదుపరి విడత 2000 రూపాయలు రాకపోవచ్చు. పలు వర్గాలు కథనాలు చెబుతున్నాయి. మరి అందుకు కారణం ఏంటి, ఏం చేయాలి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మరి కరెక్ట్గా తెలుసుకుంటేనే మంచిది కదా. మరి వీడియో లాస్ట్ అడిగితే మీకు అర్థమైతే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సరైన దోస్తు చూద్దాం. మరి పిఎం కిసాన్ దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీము ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయలు అందిస్తుంది. 3 విడతలుగా 2000 చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోకి నిధులు జమ చేస్తుంది. ఇప్పటి వరకు 19వ విడత నిధులు విడుదల చేశారు. ఫిబ్రవరి 24 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 20వ విడత నిధులపై చర్చ కొనసాగుతుంది. ఏడాది జూన్ నెలలో 20వ విడత డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి సమాచారం 3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావచ్చని సమాచారం. సూచర్ ఊళ్ళో 19వ విడత అయితే నిధులను జమ చేసింది మనకు ఫిబ్రవరి 20 తెలిసిందే. ఇప్పుడు మాత్రం మరి ఖచ్చితంగా అయితే మనకు 20వ విడత కూడా ఈ జూన్ నెలలో వేస్తారట. ఇది మంచి ముచ్చట్ని. ఖచ్చితంగా అయితే రైతులకు మంచి ముచ్చట. ఎందుకంటే ఖచ్చితంగా అందరికి కావాలి కదా. 2 కోట్ల 3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో కంటే మోడీ గారు మంచిగా చేస్తుండు. కథనాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి తాకని చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు. ఇక పిఎం కిసాన్ సాయం అందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. ఇంకా సుమారు 3 కోట్ల రైతుల వరకు ఈ కేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది. అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకొని వారు ఉన్నట్లయితే సంవత్సరం 19వ విడత నిధులు విడుదలలోపు ఇకపై ఈ కేవైసీ పూర్తి చేసేవారు మాత్రమే ఈ 2000 జమ కానున్నాయి. ఎవరికైతే విఫలమైతే ఆ వారికి రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి. చూసిర్రవులో ఈ కేవైసీ ఖచ్చితంగా ఈ కేవైసీ చేసి పూర్తి ఉండాలి. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే ప్రాసెస్. పిఎం కిసాన్ పథకంలో కొత్తగా తమ పేరు నమోదు చేసుకోలే వారికి అధికారంగా ప్రైవేటు పిఎం కిసాన్ గౌరవంలోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో అడిగిన వారికి వివరాలు చెప్పాలి. అడిగిన
డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఈ వివరాలను వీరిపై చేసి ఫారం సబ్మిట్ చేయాలి. వీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలంటే దేశమానంలో అగ్రికల్చర్ ఆఫీసర్ లేదా పంచాయతీ ఆఫీసర్ కావాలి. పిఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని వివరాలు నింపి అందించాలి. చూసిర్రా ఊళ్ళో మరి ఇదైతే మాత్రం వాస్తవమే. చూసిర్రా దోస్తులో మన అప్డేట్ ఎట్లా ఉంది, నేను చెప్తాను. మనకు ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడత నిధులు విడుదల చేశారు. బడ్జెట్ దానికి కూడా కేటాయించారు. ఇప్పుడు 25, 26 కూడా బడ్జెట్ కేటాయించారు. దానికి 19వ విడత కాకుండా 20వ విడతకు కూడా బడ్జెట్ కేటాయించి ఆల్రెడీ మనకు నిన్న అసెంబ్లీలో పెట్టారు. సరైన దోస్తులో మరి దీని మీద ఎవరైతే 19వ విడత పొందలేరో ఈ కేవైసీ తప్పనిసరి చేసుకోర్రి. ఈ కేవైసీ ఆధార్ కార్డు లింకు లేదా గవర్నమెంట్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది. ధరణి పోర్టల్ కాకుండా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇది ఈ కేవైసీ ఖచ్చితంగా మనకు చేసుకుంటేనే డబ్బులు పడబోతాయి, లేకపోతే పడాయి. దయచేసి నా వీడియో ద్వారా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గడిచిన మంది గట్టిగా కొట్టుర్రి. అందరికీ 2000 చొప్పున మనకు ఆర్థిక సాయం అందబోతూ ఉన్నది. రైతుల ఖాతాల్లోకి జమ కాబోతూ ఉన్నది.